ఆధునిక సాంకేతికతకు చిరునామాగా అమరావతి ఫిక్కీ సదస్సులో సీఎం చంద్రబాబు. గోదావరి పుష్కరాలపై మంత్రివర్గ ఉపసంఘం ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. కాంగ్రెస్ హామీల అమలుపై చర్చకు సిద్ధం. పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత. మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఎమర్జెన్సీ రోజుల్ని ఏ భారతీయుడు మర్చిపోలేడు. కాంగ్రెస్ పై ప్రధాని మోడీ ఫైర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. 4,000 ఫోన్ నెంబర్స్ ట్యాప్ చేసినట్టు గుర్తింపు. ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలు, మరో వినూత్న కార్యక్రమానికి వైసీపీ శ్రీకారం. ఇరవై 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం. తెలంగాణకు 5 రోజులు వర్ష సూచన. తేజేశ్వర్ హత్య కేసులో కీలక పరిణామం. కీలక సూత్రధారి తిరుమలరావు అరెస్ట్. దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులో డీజీసీఏ తనిఖీలు. 7 రోజుల్లో అన్ని భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశం. మెదక్లో తండ్రిపై కొడుకు దారుణం. రైతు భరోసా డబ్బులివ్వలేదని నాలుక కోసి కిరాతకం. కాళేశ్వరం సొమ్మును స్వాహా చేశారు. బనకచెర్లను అడ్డుకోవడమే లక్ష్యమన్న టీపీసీసీ. రెడ్ బుక్ తో వైసీపీ గుండెల్లో గుబులు. మహిళలతో మాట్లాడే విధానం మారాలన్న లోకేష్. ఆటో సెటిల్మెంట్ లిమిట్ 5 లక్షలకు పెంపు. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త. పది రోజులుగా భారత్లోనే బ్రిటన్ ఫైటర్ జెట్. సాంకేతిక కారణాలతో నిలిచిన ఖరీదైన బ్రిటిష్ జెట్. రోదసీలోకి శుభాంశు శుక్లా. నింగిలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ 9 రాకెట్. నన్ను తాకితే 35 ముక్కలుగా నరుకుతా. మొదటి రాత్రి గదిలోకి కత్తితో వెళ్లిన నవవధువు. పాలిథీన్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం. 3 మృతి, 3కి గాయాలు. న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా భారత సంతతి వ్యక్తి జోహ్రాన్ మమదాని ఎన్నికైనట్టు గవర్నర్ ప్రకటన. మాకు ఇండియా ఫస్ట్, కొందరికి మోడీ ఫస్ట్. శశి థరూర్ పై ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు. అణ్వాయుధాలు చేపడితే తీవ్ర పరిణామాలు. ఇరాన్ కు ట్రంప్ హెచ్చరిక. నోబెల్ ప్రైజ్ ను వదలని ట్రంప్. అమెరికా నుంచి నోబెల్ కమిటీకి అధికారిక లేఖ. హార్దిక్ పాండ్యాతో డేటింగ్ వార్తలపై స్పందించిన నటి. మేము స్నేహితులమేనన్న ఇషా గుప్తా. రింకు సింగ్ పెళ్లి వాయిదా. క్రికెట్ షెడ్యూల్ బిజీతో వచ్చే ఏడాదికి పెళ్లి షిఫ్ట్.
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు 700 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.